హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మొత్తానికి ఒక మంచి ఇంట్రెస్టింగ్ గుడ్ న్యూస్ అయితే పట్టుకొచ్చాను నేను మీకోసం. సో, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోలు నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి. ప్రతి వీడియోకి లైక్‌లు ఎక్కువ ఉంటే కొంచెం యూట్యూబ్ అందరికి ప్రమోట్ చేస్తది. ఇవాల్టి ఇంపార్టెంట్ వీడియో మన మెగాస్టార్ చిరంజీవి గారి గురించి. సో, అందరికీ ఒక మంచి గుడ్ న్యూస్ ఏంటంటే ఇన్ని రోజుల నుంచి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతదో తెలీదు అనేటువంటి సందిగ్ధంలో ఉంది. ఎందుకు అంటే ఒక పక్క గ్రాఫిక్స్ అంటున్నారు. ఇంకొక పక్క రీషూట్ అంటున్నారు. ఇంకొక పక్క రకరకాల న్యూస్ అయితే సోషల్ మీడియాలో వస్తుంది. కానీ ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతానికి మోస్ట్ ప్రాబబుల్లీ అక్టోబర్ 16న ఈ సినిమా రిలీజ్ కావచ్చు అనేటువంటి వార్తలు మాత్రం సోషల్ మీడియాలో బయటకొచ్చినాయి. సో, ఇది అఫీషియల్‌గా మేకర్స్ అనౌన్స్ చేశారా అంటే ఇంకా అఫీషియల్‌గా అనౌన్స్ చేయలేదు. కానీ ఈ సినీ వర్గాల నుంచి వస్తున్నటువంటి జనరల్‌గా ఏంటంటే కొంత ఆలోచన జరుగుతున్నప్పుడు డైరెక్టర్సు, హీరోలు వీళ్ళందరూ మాట్లాడుకున్నాక కొంచెం లీక్ చేస్తూ ఉంటారు గదా! అలాగా వాళ్ళకి వీళ్ళకి ప్రెస్‌లోనో, న్యూస్‌లోనో ఎక్కడో లీక్ చేసిన వార్తలు బయటకొచ్చి దాన్ని పేపర్‌లలో రాయటం, ఇలాగ టీవీలలోకి రావటం అనేది జరుగుతదనమాట. మరి 100% ఇది అక్టోబర్ 16కి కన్ఫర్మ్డ్‌గా రిలీజ్ అవుతుందా అంటే ఖచ్చితంగా మేకర్స్‌కి వేరే ఆప్షన్ లేదు. అప్పుడే రిలీజ్ చేయాలి. ఎందుకు అంటే నెక్స్ట్ వచ్చేసి చూడబోతే ఇంకా కొన్ని వేరే సినిమాలున్నాయి. డిసెంబర్ నుంచి సంక్రాంతికి ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ సినిమాలున్నాయి. అటు ఈ మన 'బాబీ' సినిమా వస్తుంది. సో, ఇన్ని ఉన్నాయి గాబట్టి కాంపిటీషన్ లేకుండా రిలీజ్ జేయాలి అంటే అక్టోబర్ దసరా టైములో రిలీజ్ చేసేటువంటి ఛాన్స్ ఉంది అనైతే చక్కర్లు కొడుతున్న న్యూస్. అదైతే మాత్రం ఖచ్చితంగా ఒక గుడ్ న్యూస్. సో, మోస్ట్ ప్రాబబ్లీ ఈలోపే ఈ రీషూట్‌లో చిన్న చిన్నవి ఏమన్నా ఉన్నా, గ్రాఫిక్స్‌కి సంబంధించినవి ఏమన్నా ఉన్నా అవన్నీ సెట్ చేసేసి కంపల్సరీ రిలీజ్ చేయాల్సిందే. నెక్స్ట్ ఇయర్ చూసుకుంటే మరి అటుపక్క 'మహేష్ బాబు' 'వారణాసి' సినిమా ఉంది. తర్వాత ఈ 'స్పిరిటు' తర్వాత ఇవన్నీ చాలా ఉన్నాయి. 'సందీప్ రెడ్డి వంగ' సినిమా వస్తుంది. 'ప్రశాంత్ నీల్' సినిమా వస్తుంది. నెక్స్ట్ ఇయర్ అసలు భారీ భారీ బడ్జెట్ సినిమాలన్నీ ఉన్నాయన్నమాట. సో, అన్ని సినిమాలు ఉన్నప్పుడు మళ్ళీ దాంతో ప్యారలల్ కాంపిటీషన్‌గా ఈ సినిమా రిలీజ్ చేస్తే మళ్ళీ మనకి సక్సెస్ అవుద్దా లేదా అన్నటువంటి డౌట్ కూడా ఉంటది. ఎన్ని రోజులు ఆడుతది ఏంటంటే డౌట్ కూడా ఉంటది మేకర్స్‌కి కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ ఉన్న ఆప్షన్ ఒకటి ఏంటంటే దసరాకే. కాకపోతే ఏంటంటే అక్టోబర్ 15న 'జైలర్ 2' రిలీజ్ అయితుంది కాబట్టి మళ్ళీ రజనీకాంత్ తోటి ఏమైనా కాంపిటీషన్‌కి పోతే మళ్ళీ ఎలా ఉంటది? రజనీకాంత్ కాంపిటీషన్‌లో నిలవగలుగుతారా చిరంజీవి? అంటే మెగాస్టార్ సినిమా డిఫరెంటు, రజనీకాంత్ సినిమా డిఫరెంటు. ఓకే. కాంపిటీషన్ అనేది ఖచ్చితంగా ఉండదు. ఎందుకంటే మెగాస్టార్ సినిమా ఆ లెవెల్‌లోనే ఉంటది. 'జైలర్ 2' అంటే 'జైలర్ 1' 100% సక్సెస్ అయింది కాబట్టి అది కూడా ఉంటది. ఎన్నో సార్లు ఎన్నో కాంపిటేటివ్ సినిమాలతోటి మెగాస్టార్ సినిమా రిలీజ్ అయిన నెక్స్ట్ లెవెల్‌లో హిట్ అయినటువంటి ఎందుకంటే దాని మార్కెట్ దానిదే, దీని మార్కెట్ దీనిదే. ఏ హీరో మార్కెట్ ఆ హీరోకే. సో, అదొచ్చింది కాబట్టి దీనికి రాకుండా ఉండేటువంటి ఛాన్స్ ఖచ్చితంగా అయితే లేదనమాట. సో, మొత్తానికి గుడ్ న్యూస్ ఏంటి అంటే మాత్రం అక్టోబర్ 16వ తారీఖు 'విశ్వంబర' రిలీజ్ కాబోతోంది అనేటువంటి వార్తలు సోషల్ మీడియాలో అయితే ఖచ్చితంగా చక్కర్లు కొడుతున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమో అని అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఏమన్నా డైరెక్టర్ దగ్గర నుంచో, లేపోతే మూవీ టీమ్ దగ్గర నుంచో సో, యూవీ క్రియేషన్స్ వాళ్ళు దీన్ని చేస్తున్నారు. సో, యూవీ క్రియేషన్స్ దగ్గర నుంచో వస్తే ఖచ్చితంగా తెలుస్తది. లేకపోతే మాత్రం మనం ఖచ్చితంగా డేట్ కోసం అయితే వెయిట్ చేయాల్సిందే. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ అండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ. బాయ్. హావ్ ఎ గుడ్ డే.